ఇస్తారంట పితృ, దాని కాని జాతకర్మ. కానీ అదన్నీ ఇప్పుడు 11వ రోజు శుద్ధి అయిన తర్వాత చేసుకుంటున్నాం. ఇలాంటి అని మనకు శాస్త్రం ప్రతి ఒక్కటి సంస్కారం అంత బోధిస్తుంది. కాబట్టి దీని చేతనే పెళ్ళి ఎంత ముఖ్యం. ఎందుకంటే చాలామంది చెప్తారు అన్ని ఆశ్రమాలు చాలా విశేషం, బ్రహ్మచర్యాశ్రమమో గృహస్థమో వానప్రస్థమో సన్యాసమో అన్ని విశేషం. కానీ బ్రహ్మచారికి భిక్షాచరణం, సన్యాసికో భిక్షా వందనం. భిక్షాచరణము ఎవరికి వచ్చి బ్రహ్మచారి చేస్తాడు? గృహస్థుడు దగ్గర. భిక్షా వందనము సన్యాసులకు ఎవరు చేస్తారు? గృహస్థుడు. ఎందుకంటే గృహస్థుడు వాడు పెట్టుకొని స్వయం పాకానికి అర్హుతుడు లేదు. ఎవరికి? సన్యాసికి లేదు, బ్రహ్మచారికి కూడా లేదు. వాళ్ళకి ఎంతో పనులు ఉంటాయి. అందరికీ భోజనం పెట్టేటటువంటి ఒక ఆశ్రమము గృహస్థాశ్రమం. కాబట్టి రామాయణంలో చెప్తున్నారు చతుర్నాం ఆశ్రమానాం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం. గొప్పగా ఇంకొక విషయం చెప్తున్నాను, బ్రహ్మచారి బ్రహ్మచారిగానే ఉండాలి, వాడు గృహస్థుడుగా ఉండలేడు. సన్యాసి సన్యాసిగానే ఉండాలి, వాడు గృహస్థుడుగా ఉండలేడు. వానప్రస్థుడు వానప్రస్థుడే ఉండాలి, వాడు గృహస్థుడుగా ఉండలేడు. కానీ గృహస్థుడు ఉన్నాడు కదా, బ్రహ్మచారిగా ఉండవచ్చు, వానప్రస్థుడుగా ఉండవచ్చు, సన్యాసిగా ఉండవచ్చు. ఒక గృహస్థుడుగా ఉంటూ నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉంటాను ఉండొచ్చు. ఎవరున్నారు? జనక మహారాజా అలా ఉండేవారు. ఆయన గృహస్థుడే, కానీ ఆయన లాంటి ఒక సన్యాసి చూడలేం. యాజ్ఞవల్క్య మహర్షి ఆయన యొక్క మిగిలిన మహర్షులందరికీ జనకుడి యొక్క ఆ వైరాగ్యాన్ని చూపించడం కోసం ఒక లీల చేస్తున్నారు. జనక మహారాజా అలా చదువుతున్నారు, వేదాంత శ్రవణం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ విదేహ రాజ్యం ఉందే, అది అలాగనే మంటతో మొత్తం అలా వికసిస్తుంది. అక్కడ మంట పట్టిపోయింది. అప్పుడు జనక మహారాజాకి దివ్య దృష్టిలో చూపిస్తున్నారు, జనక అక్కడ చూడు, నీ రాజ్యం మొత్తం నిప్పుతో కూడి ఉంది. నాది రాజ్యము కాదు. ఒకరోజు అన్ని అనిత్యమే, ఒకరోజు సర్వం అగ్నిమయమే ఒకరోజు. కాబట్టి అది నాకు సంబంధం లేదని చెప్పి చదువుతున్నాడంట. మిగిలిన మహర్షులకు అప్పుడు అర్థమైంది ఆయన యొక్క వైరాగ్యం ఎంత పెద్దది. కాబట్టి ఒక గృహస్థుడుగా ఉంటూ సకల ఆశ్రమం యొక్క ధర్మాన్ని ఆశ్రయించవచ్చు, కానీ మిగిలిన ఆశ్రమం వాళ్ళు గృహస్థాశ్రమాన్ని ఆచరించలేరు. ఆలోచన చేస్తే తెలుస్తుంది ఆచరించగలమా. కాబట్టి ఒక్కొక్క మనిషికి ఆ గృహస్థాశ్రమం అంత విశేషమైనది. కానీ మనకు జ్యోతిష రీత్యా మనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. చాలామందికి పెళ్ళి ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఆ కాలంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పకూడదు, పబ్లిక్గా చెప్పకూడదు, కానీ శాస్త్రం మనకు ఉంది, ప్రమాణం ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆ కాలంలో ఎలా చేస్తారు, రాముల వారికి పెళ్లి సమయంలో 14 వయసు, 16 వర్షోమే రామో రాజీవలోచన అని దశరథుడు చెప్తున్నాడు. రామాయణ ప్రమాణం. సీతమ్మకి 8 వయసు, 6 వయసు డిఫరెన్స్లో పెళ్లి జరిగింది. ఆ కాలంలో తొందరగా చేసేస్తారు. ప్లానింగ్ అనేది ఉండదు. ప్లానింగ్ దేంట్లో ఉంటుంది? ధర్మంలో మాత్రం ఉంటుంది, కానీ వేరే దేంట్లో ప్లానింగ్ ఉండదు. కానీ ఏదో కొన్ని కారణాల వశాల్లో ఈ కలియుగ ప్రభావము చేత తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కూడా నవగ్రహ దోషాలు ఏదో వాళ్ళ ప్రారబ్ధవశాత్తు ఆగిపోతున్న సమయంలో ఈరోజు స్వయంవర పార్వతీ హోమం జరిగింది. అందరికీ సకాలంలో మంచి అన్యోన్య దాంపత్యం ఉన్నట్టుగా ఒక పెళ్లి జరగాలని చెప్పి ఈరోజు విశేష సంకల్పం చేసుకున్నాం. దీనికి ఎవరు దేవత? సాక్షాత్ పార్వతీదేవి. ఆది దంపతులు కదా. తన యొక్క అర్ధ శరీరాన్ని తన యొక్క భార్య, తన యొక్క శక్తిదేవి కోసం ఇచ్చినటువంటి వారు పరమేశ్వరుడు. కాబట్టి ఆ పార్వతీదేవిని ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. దాంట్లో మంత్రం చెప్పాం పొద్దున్న కూడా, ఓం క్లీం యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం మమ వశం ఆకర్షయ ఆకర్షయ స్వాహ అని మంత్రం. అమ్మవారిని, అమ్మా నువ్వు ఎటువంటి వారు తెలుసా? యోగిని యోగిని. మనం మాట్లాడి చెప్తాం కొంతమందికి, వీడు చాలా బాగా ఉంటాడంటే వాడికి యోగం కొట్టింది. తమిళ சொல்லுவா, அவனுக்கு யோகம் அடிக்கிறது, அவன் நல்ல யோக புருஷன் பாவன், அதனால கலக்கறான் அப்படிலாம் தமிழ்లో ఒక ప్రయోగం ఉంటుంది మన దాంట్లో.
కాబట్టి ఒకడు మంచిగా ఉన్నాడంటే వాడు యోగం బ్రహ్మాండం అని చెప్తాము కదా. మన యోగం బాగా ఉండాలంటే అమ్మవారు కృప లేకుండా యోగం బాగా ఉంటుంది. కాబట్టి యోగిని యోగిని యోగేశ్వరి యోగేశ్వరి, అమ్మవారికి యోగేశ్వరి అని పేరు, కృష్ణుడికి యోగేశ్వరుడు అని పేరు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర అని విష్ణు సహస్రనామం. కాబట్టి కృష్ణ పరమాత్మకి యోగేశ్వరుడు అని పేరు. అమ్మా నువ్వు యోగేశ్వరి కదా, యోగ భయంకరి. చాలా మందికి ఏమవుతుందంటే యోగం చాలాపై తలకాయ మీద ఎక్కి అహంకారం మమకారంతో వాడు ఏం చేస్తున్నాడు కూడా తెలియకుండా పోతాడు. అటువంటి వాడికి అమ్మవారు యోగ భయంకరి. నీకు చాలా యోగం ఇచ్చానా, నువ్వు నన్ను మర్చిపోయావు, కొంచెం నీ యోగాన్ని తీసేస్తుంది అమ్మవారు, కింద పడిపోతాడు. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేస్తే ఎంతవరకు వినయంగా ఉండాలో అంత వినయంగా మనం ఉండాలి. యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖ హృదయం. అందరూ చేసుకుంటారు కాబట్టి నేను మాత్రం చేసుకోవట్లేదు. ఎవరందరికీ ఈ మంత్రము పెళ్లి కావాలందో వాళ్ళు చేస్తారు కదా. కాబట్టి ఈ మంత్రంలో సాధారణంగా చెప్పేసింది సకల స్థావర జంగమస్య. వాళ్ళ తలకాయలో నీకు ఇదే అమ్మాయి, ఈ అమ్మాయికి వీడే భర్త అనే ఎక్కడ రాసి పెట్టిందో ఆ అబ్బాయి ఎలా ఉండాలి. అబ్బాయికి అమ్మాయి తప్ప ఎవరు కనిపించకూడదు, అమ్మాయికి ఆ అబ్బాయి తప్ప ఎవరు కనిపించకూడదు. వీడికి వాడే రతి, వాడే సర్వం అనేటటువంటి భావముతో ఉన్నట్టుగా అది ఎలా కావాలంటే రూపం ఉండొచ్చు. ఒక శ్లోకం చెప్తాం మేము. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులమిచ్చంతి మిష్టాన్న మితరే జనా అని ఒక శ్లోకం. ఒక పెళ్లి జరగాలంటే ఎవరెవరు ఎలా చూస్తారు. అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి చూస్తారు, ఎప్పుడు కూడా తాంబూలం తీసుకువెళ్ళి. అప్పుడు అమ్మాయి ఎలా చూస్తుంది అబ్బాయిని అంటే, మన్మథుడులాగా ఉన్నాడా నా అబ్బాయి, అంతే. నా రాపోయే భర్త మన్మథుడులాగా ఉన్నాడా. కన్యా వరయతే రూపం. అమ్మాయి యొక్క తల్లి ఉంది, ఏం చూస్తుందంటే అబ్బాయి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉందా. మాతా విత్తం, నా అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మంచి పెద్ద పెద్ద కారు ఉందా అని చూస్తారు. నాన్నగారు ఏం చూస్తారు, పితా శృతం, మంచిగా చదివినాడా. ఎందుకంటే ఎక్కడ సరస్వతి ఉందో ఎక్కడ వెళ్ళినా వాడు సంపాదిస్తాడు అనే ధైర్యం. తర్వాత బాంధవా కులమిచ్చంతి, బంధువులందరూ ఏం చూస్తారు, మంచి కులమా, మంచి సంప్రదాయంలో వచ్చినటువంటి కులమా. పిలిచిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, మిష్టాన్న మితరే జనా. మనం ఎవరందరికి ఇన్విటేషన్ ఇచ్చాం వాళ్ళందరూ పత్రికలు చూసి బ్యాక్ సైడ్లో ఏం క్యాటరింగ్ని చూస్తారంట, ఎవరి యొక్క క్యాటరింగ్ సర్వీస్ అని. నేను చెప్పలేదు శ్లోకం, మిష్టాన్నం ఇతరే జనా అని శ్లోకం. కాబట్టి ఆ రూపం ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే, అబ్బాయికి తన భార్యని చూస్తే ఆహా నా భార్యలోగా లోకల్లో ఎవరు ఉండరు అనే భావం, ఆ భార్యకి నా భర్తలాగా ఎవరు ఉండలేరు అనేటటువంటి భావము. సకల స్థావర జంగమస్య ముఖ అని ఆపలేదు ఇక్కడ. చాలా మంది ముఖం చూసి మోసపడిపోతారు, హృదయాన్ని చూసుకొని తెలుసుకోవాలి. హృదయం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ మంత్రంలో ముఖ హృదయం మమ వశం ఆకర్షయ, నా భర్త నా దగ్గరే ఉండాలి, నీ నా భార్య నా దగ్గరే ఉండాలి, నీ భర్త. అలాంటి ఒక మంచి సంబంధం పార్వతీదేవి నీకు ఎలా ఈశ్వరుడు నువ్వు ఎలాగో అలా మమ్మల్ని అనుగ్రహించు అని మంత్రాలతో ఈరోజు పెళ్లి అద్భుతంగా అందరికీ సకాలంలో పెళ్లి జరగాలని ఈరోజు విశేషమైన హవనాలన్నీ జరిగి, ఇకపోతే రెండవ హోమం సంతాన గోపాలకృష్ణ హవనం. చాలా విశేషం. సంతాన గోపాలకృష్ణ హవనం గురించి ఒక చరిత్రం శ్రీమద్ భాగవతంలో ఉంది. దశమ స్కంధంలో చిట్ట చివరిగా సంతాన గోపాలోపాఖ్యానం అని ఒక చరిత్ర. దీంట్లో వైకుంఠనాథుడు ఉన్నాడు కదా, కృష్ణుడి యొక్క అవతారాన్ని చూసి, కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి, ఆయన కాళీయ నర్దనం, ఆయన యొక్క రాసక్రీడ, వీరన్నిట్లు చూసి వైకుంఠనాథుడికి ఆశ వచ్చేసిందంట. స్వయమే ఆయననే కృష్ణ పరమాత్మ అవతారం. కానీ అందరూ చెప్తున్నారే కృష్ణుడు అందంగా ఉన్నాడు, మన్మథ. సాక్షాత్ భాగవతోత్తములందరూ పాడుతారు, తాసామా వీరభూచౌరి స్మయమాన ముఖాంబుజ అని పాడతారు కదా. సాక్షాన్ మన్మథ.
అందరి లోకంలో అందరూ ద్వారకాధీశుడు ఇంతందమా అని చూస్తున్నట్టుగా అలాంటి వైకుంఠవాసికి కృష్ణుణ్ణి చూడాలి అని ఆశ. ఎందుకంటే కృష్ణుడు సంకల్పించుకున్నాడు 125 సంవత్సరం తర్వాతనే వైకుంఠానికి వస్తాను, కానీ ఈ రూపంలో చూడాలని ఆశ. దానికోసం తర్వాత అర్జునుడు పరమ గర్వంతో ఉన్నాడు. ఆ అర్జున గర్వభంగము కోసం ఒక లీల చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది దశమ స్కంధంలో చిన్న అధ్యాయం లాగానే ఉంటుంది, దాంట్లో వస్తున్నటువంటి ఒక కథ. దానికి పేరు సంతాన గోపాలోపాఖ్యానం అని పేరు. ద్వారకలో కృష్ణ పరమాత్మ రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి సంతానం కలుగుతుంది. కలిగిన వెంటనే సంతానం పోతుంది. వెంటనే కృష్ణుని వచ్చి అరుస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు కష్టపడేదానికి ముఖ్య కారణం రాజా సరిగా ధార్మికంగా లేకపోతే ఆ రాజ్యంలో ఇలాంటి కష్టాలు వస్తాయి అనేటటువంటిది లోక నియతి. అలా ఉండగా అరుస్తాడు, కృష్ణుడు అరుస్తాడు. కృష్ణుడు దాన్ని పట్టించుకోడు. ఒక రాజుగా ఉండేటప్పుడు ప్రధానమంత్రిగా లోకల్లో ఒకడు ఉంటారంటే చుట్టూ 10 మంది తిడుతూనే ఉంటారు. దాన్ని మనం వింటే ఏ పని చేయలేం. ఒక ఎండి ఉన్నాడంటే 10 మంది సార్ 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 అని చెప్తారు. నోరు సార్ చెప్తుంది, లోకట ఏమేమో తిట్లు వస్తుంది, కానీ మనం చూడకూడదు. మనం పని జరుగుతుందా చూస్తూ వెళ్ళాలి. ఇలా కృష్ణ పరమాత్మ ఎవరు ఏం తిట్టినా ఇలా 8 మంది సంతానం ఆ బ్రాహ్మణుడు కన్ని ఒక్కొక్క సంతానం వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకా 9వ గర్భవతి ధరించింది బ్రాహ్మణ భార్య, 9వ గర్భం. ఇలా గర్భించే సమయంలో వచ్చి అరుస్తాడు ఆ బ్రాహ్మణుడు, ఏ కృష్ణ నువ్వే కాదా రాజా, నీ యొక్క రాజ్యంలో ఇలా నేను ఎంత పెద్ద ధర్మాత్మ తెలుసా, రోజు త్రికాల సంధ్యావందనం అగ్నికార్యం చేస్తున్నాను, వైశ్వదేవాది సకల అనుష్ఠానం చేస్తున్నాను, నాకు ఇటువంటి కష్టమా, నాకు ఇటువంటి కష్టము కావాలా, నిన్ను నమ్ముకొని మేమందరూ ఇలా చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి కష్టం వచ్చిన సమయం నువ్వు ఊరుకుని ఉంటావా. ఇలా ఆ బ్రాహ్మణుడు వచ్చి అరుస్తున్నాడు కృష్ణుణ్ణి. అరుస్తున్న సమయంలో అప్పుడు అర్జునుడు వచ్చాడు. హస్తిన ఇంద్రప్రస్థం నుంచి వచ్చాడు అప్పుడే అర్జునుడు. ఏమి కృష్ణ వాడు అరుస్తున్నాడు, రాజులందరూ పరమ దుర్మార్గులు ఉన్నాడు, అరుచుకొని వెళ్తున్నాడు, నేను కూడా ఒక మంచి రాజా. అర్జునుడు చెప్తున్నాడు, నేను ఒక ఉత్తమమైనటువంటి క్షత్రియుడు నేను ఉండగా మన అందరినీ అరుస్తున్నాడే, అప్పుడు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి అర్జునుడు చెప్పాడంట, ఎప్పుడు ప్రసవ సమయంలో చెప్పు, నన్ను పిలువు, మేము వస్తాం అని చెప్పిన వెంటనే 9 నెలల పూర్ణమైంది. ఆ గర్భ శిశు సంతాన కాలం వచ్చింది, ప్రజనన కాలం వచ్చింది. అప్పుడు అర్జునుడు చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ శరకూటం అని లోపట అమ్మాయి గర్భిణీ స్త్రీ పండుకుంది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, భర్త ఉన్నాడు. అక్కడ ఒక శరకూటంని అర్జునుడు ఏం చేశాడు, శరముతో ఒక చిన్న కుటీలం లాగా కట్టేశారు. లోపట సంతాన భాగ్యం కలిగింది. ఎక్కడ చూస్తే సంతోషం. అర్జునుడు ఆశ్చర్యపడుతున్నాడు, ఆహా నా యొక్క ప్రభావము చేత బిడ్డ ఏడుస్తుంది. ఒక 2 నిమిషాలు బిడ్డ ఏడ్చింది, తర్వాత చూస్తే అమ్మ ఏడవడానికి ప్రారంభించింది. తల్లి ఏడవడానికి ప్రారంభిస్తే ఏమర్థం దానికి, సంతానం పోయింది. ఊరికి వస్తున్నాడు, ఏమి అర్జున నేను చెప్పాను కదా దుర్మార్గ రాజ్యం చెప్తున్నాను, నా 9వ సంతానం కూడా పోయింది, మీరు ఏమి రాజ్య పరిపాలన చేస్తున్నారు. అర్జునుడికి కృష్ణుడి మీద కోపం. ఏమి కృష్ణ నన్ను తిడుతున్నావు, నువ్వు చూస్తూ ఉన్నావే, రాజ్యాన్ని తిడుతాను చూస్తున్నావే, ఎక్కడ నాకు ఇప్పుడు తెలియాలి, నేను శరకూటం కల్పించి కూడా ఆ సంతానం ఎక్కడ నాకు చూడాలి, సరేరా నేను తీసుకువెళ్తాను. అక్కడ పురాణాంతరంలో కథ కొంచెం మార్చి ఉంటుంది. కృష్ణుడు అర్జునుడు ఆ తండ్రి ముగ్గురిని కృష్ణుడు తన యొక్క రథంలో తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్తే 7 సముద్రాలు 7 పర్వతాలు అన్నీ ఎన్నో లోకాలన్నీ దాటి వెళ్తే కొన్ని దూరంలో చూస్తే మొత్తం చీకటి. ఆ చీకటిని దాటుకొని వెళ్తున్నారు. వెళ్తే క్షీరాబ్ది వైకుంఠానికి వెళ్ళిపోయారు. అక్కడ పరమాత్మ అనంత పద్మనాభ స్వామికి శయనం చేస్తున్నారు.
మహాలక్ష్మి అమ్మవారు పాదసేవ చేస్తూ అక్కడ ఉంది. అక్కడ 9 మంది పిల్లలు భగవానుడు వైకుంఠనాథుడు మీద ఆడుతూ ఉన్నారు. ఇలా తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణుడిని చూస్తున్నాడు అర్జునుడు, బ్రాహ్మణుడు వైకుంఠనాథుడిని చూస్తున్నారు. చరిత్రలో మార్చి ఉంది, అర్జునుడికి కళ్ళు కనిపించలేదు. ఎందుకంటే కృష్ణుణ్ణి కూడా చూడగలుగుతాం, వైకుంఠనాథుడిని చూడలేం. తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం అని వేదం చెప్తుంది. అంత సులభంగా చూడలేం. దివ్య సూర్యులు అని చెప్తారు. సనకాదులు, శుకాచార్యులు వంటి పెద్ద పెద్ద జ్ఞానులు దర్శించేటటువంటి సాధారణ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఆయన విశ్వరూపం ధరించిన వెంటనే అర్జునుడు చూడలేకపోయాడు, కన్ను మూసుకున్నాడు. దివ్యం దదామితే చక్షు, అర్జున నీకు దివ్యమైన చక్షుసిస్తాను, ఆ చక్షుస్తోనే నువ్వు చూడగలవు అని చెప్పి అప్పుడు చూశాడు అనేటువంటి చరిత్ర వస్తుంది. తర్వాత అక్కడ కూడా ఒక దివ్య చక్షుసు ఇచ్చినట్టుగా దర్శనం చేస్తున్నట్టుగా ఒక చరిత్ర. అక్కడ చూస్తే అప్పుడు కృష్ణుడు అడుగుతున్నారు, వైకుంఠనాథ ఎందుకు ఈ ఆట, ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు? అప్పుడు వైకుంఠనాథుడు చెప్పాడంట కృష్ణుని, నిన్ను అందరూ చెప్తున్నారు సుకుమార సుందరుడు అందరు నిన్ను చెప్తున్నాడు, నీ యొక్క రూపానికి ముందు ఎవరు నిలవలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఆ రూపాన్ని చూడడం కోసము అది నేను మహాలక్ష్మి ఇద్దరు కలిసి చూడాలని, నువ్వు మాత్రం నీ ఎంత పిలిచా నువ్వు రావు, 125 సంవత్సరం సంకల్పించుకున్నావు, కానీ నిన్ను ఇక్కడ తీసుకురావాలి కాబట్టి నేను ఒక ఆట ఆడాను అనేటటువంటి చెప్పి. ఇంకొక ఆశ్చర్యం, అర్జునుడు పరమ గర్వంతో ఉన్నాడు. అర్జున గర్వాన్ని భంగించడం కోసం రెండవది. మూడవది, మన పరమాత్మని ఒక్కటి అడిగితే పరమాత్మ 10 ఇస్తాడు. వీడు 9వ గర్భంలో ఇలా అడిగినాడు, పోయింది. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, నువ్వు నన్ను తిట్టావు, ఏమేమో చేశావు, కానీ నువ్వు అడిగినది 9వ గర్భమే అడిగినావు, నేను నీకు 8 కూడా కలిపి 9 గర్భంగా నీకు ఇస్తున్నాను. అన్ని కూడా మొదటి అబ్బాయికి 8 సంవత్సరం, రెండవ అబ్బాయికి 7 సంవత్సరం, అలా ఇప్పుడు పుట్టిన ఆ బిడ్డతో సహా కరెక్ట్ వయస్సుతో అనుగ్రహించాడు. కాబట్టి భగవాను నమ్ముకొని మనం అడిగితే మనం ఒక్కటే అడుగుతాం. వేదంలో చెప్తుంది, వేదాన్ని అర్థముతో సహా తెలుసుకొని చేస్తే మనం ఒక్కటిగా ఇచ్చిన భగవానుడు వయ్యగా తీసుకుంటాడు. యావదేకా దేవత కామయతే యావదేకా తావదాహుతి ప్రథతే అనివే. మనం ఒక్కడి చూడండి, ప్రమాణం సత్య ప్రమాణం. మనం భగవాన్ని నమ్ముకొని ఒక్కటి ఆహుతి ఇస్తే భగవానుడు వెయ్యగా తీసుకుంటాడు అనేదానికి ప్రత్యక్ష ప్రమాణం. కానీ మన భక్తి ఉండాలి. అర్జునుడికి ఇలాగనే ఇంకొక మహాగర్వం. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించుకుని వచ్చిన తర్వాత శివ దర్శనం అయింది అని చెప్పి చాలా గర్వంగా ఉండేవాడు. పరమాత్మకి నచ్చినది ఒకటే ఒకటి, ఎవరు వినయంగా ఉంటాడో వాడంటే చాలా ఇష్టం. పరమాత్మకి అసలు నచ్చనే నచ్చదు ఎవరు గర్వంతో ఉంటే వాడిని నచ్చదు. కాబట్టి ఒక్కసారి అర్జునుడికి పరమ గర్వంగా ఉన్న సమయంలో నాలాంటి శివభక్తి ఎవరు లేదు కాబట్టి రోజు 1000 కిలో పుష్పాలు తీసుకువచ్చి 1000 పండ్లు తీసుకువచ్చి పెట్టి పూజ చేస్తాడు, శివారాధన చేస్తాడు. కానీ కృష్ణ పరమాత్మ కూడా లాస్ట్లో వచ్చి ఆ దీపారాధన తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటాడు రోజు కూడా. కానీ కృష్ణుడికి ఒక్క విషయం నచ్చదు, వీడు గర్వంతో చేస్తున్నాడే మన అబ్బాయి. సరే అర్జున నాతో రా, మనం హిమాచలం వెళ్ళి వస్తాం అని చెప్పి తీసుకువెళ్తే అక్కడ గంగోత్రి నుంచి గంగ వస్తుంది. గంగ కనిపించట్లేదు, నీళ్ళు, గంగ నీళ్ళు మొత్తం పుష్పం, విధమైన పుష్పం, రోస్, మల్లి, జామంతి, విధమైన పుష్పాలతో గంగ మొత్తం నిండగా ఉంది. కృష్ణుడిని అర్జున్ అడుగుతున్నాడు, కృష్ణ ఇది ఏమిటి, గంగ నీళ్లు కనిపించట్లేదు, పుష్పంగా ఉంది. ఎవరో ఒక భక్తుడు శివారాధన అలా చేస్తాడు. ఎవరు భక్తుడా? లోకంలో నేనే కాదా పరమశివ భక్తుడు, నాలాగా ఎవరు పూజ చేయడు కదా, నేనే 1000 కేజీ పూజ చేస్తా, చూస్తే 1,00,000 కేజీగా వస్తుంది పుష్పాలు. ఎవరు? నీకు తెలియదా? నీ అన్నయ్య చేస్తున్నాడు రా. నా అన్నయ్యన ఎవరు? భీమసేనుడు. భీమసేనుడు పూజ చేస్తాడా? పొద్దున లేచిన వెంటనే వంటగదికి వెళ్తాడు. వాడెక్కడా? వాడు ఎలా పూజ చేస్తాడంటే స్నానం చేసుకొని సంధ్యానుష్ఠానాలన్నీ చేసుకొని వంటగదికి వెళ్ళి అక్కడ
ఆ గ్యాస్ ఓపెన్ చేసేదానికి ముందు, పరమేశ్వరా నాకు నీకు పూజ చేయడానికి ఎటువంటి శక్తి లేదు, నేను మానసికంగా లోకంలో నీ సృష్టిలో ఏ ఏ పుష్పాలున్నాయో, ఏ ఏ పండ్లు ఉన్నాయో అన్నీ నీకు సమర్పణం చేస్తున్నాను, నన్ను నువ్వు కాపాడుగాక అని భక్తితో వినయముతో మానసికంగా అనుకుంటాడంట. పరమేశ్వరుడు తీసేసుకుంటున్నాడంట. వాడు నీ సృష్టిలో ఉన్నటువంటి సకల పుష్పాలు చెప్పిన వల్ల ఎక్కడో స్విట్జర్లాండ్ వస్తున్నటువంటి పుష్పాలు కూడా పరమేశ్వరుడు తీసుకోవాల్సిన బాధ్యత వచ్చేసింది వాడికి. కాబట్టి సకల పుష్పాలని తీసుకొని పరమేశ్వరుడు ఆరాధింపబడుతున్నాడు అనేది అర్జునుడు యొక్క. అప్పుడు అర్జునుడు అనుకున్నంట, ఓహో మనం ఇన్ని రోజులకు భీమసేన ఎప్పుడు చూస్తే ఒక్క పూజ కూడా రావట్లేదే, తింటున్నావే అనుకున్నానే. కానీ భీమసేనుడు తిన్నాడంట, పరమేశ్వరుడికి పెడతాడు. కాబట్టి గర్వం ఉండకూడదు. అలాంటి గర్వభంగము కోసం సంతాన గోపాలోపాఖ్యానం. పెద్దలు చెప్తారు, ఎవరికైనా సంతానంలో కొంచెం డిలే అవుతుందంటే ఆ సంతాన గోపాలోపాఖ్యానం అనేటటువంటి ఈ దివ్య చరిత్రాన్ని ఎవరు చదువుతున్నారో, అధ్యాయాన్ని ఎవరు చదువుతున్నారో అతి శీఘ్రంగా భగవానుడు ఒక్కటి కాదు 10 సంతానముని ఇస్తారు. అథవా 10 సంతానముంటే ఎంత బలమో అలాంటి ఒకే ఒక్క సంతానంలో అంత బలం పెట్టి ఇచ్చేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా డిలే అవుతుందంటే భయపడక్కర్లేదు. భగవానుడు ఉన్నాడు, మమ్మల్ని సంరక్షిస్తాడు. లేకపోయినా కూడా భగవానుడు మన కుమారుడుగా ఉంటాడు. కుమారుడు ఉండేవాడికి ఒక్క సంతానం, సంతానం లేనేవాడికి భగవానుడే సంతానం. కాబట్టి ఎవ్వరు కూడా బాధపడక్కర్లేదు. అందరికీ కూడా మనస్సే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధంలో పడాలన్నా మనస్సే, మోక్షంలో పడాలన్నా మనస్సే. మా గురుగారు చెప్తారు, మనస్సు అనేది కీలాగా, ఒక చావీలాగా. దాన్ని పూటాలన్నా చావియే, దాన్ని తెరవాలన్నా ఒకే చావియే. రెండిటికి ఒకే శక్తి ఉంది కనుక మనసే మనకు చాలా విశేషం. కాబట్టి ఇలాంటి గొప్ప ఆ సంతాన గోపాలకృష్ణ ఆ మంత్రాన్ని మనం తెలుసుకోవాలి. ఓం క్లీం కృష్ణ క్లీం అని దానికి బీజాక్షరం. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. సంతానానికి అధిదేవత కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడు కూడా పుట్టినది 6 సంతానాన్ని పోయే దేవకి మాత 8వ సంతానంగా లోకానికి కృష్ణుడు ఇచ్చింది. కాబట్టి ఈ అబార్షన్స్ ఎన్నో రకరకాలైనటువంటి కష్టాలన్నీ వస్తాయి. మనం అనుకుంటాం అబార్షన్ అయిపోయింది అని అనుకుంటే బాధపడక్కర్లేదు. అది పుణ్య పురుషుడు లోపల వచ్చారు. వాడు ఏదో చాలా పుణ్యం చేసి ఏదో కొంచెం పాపం చేశాడు కాబట్టి ఆ పాపము కోసం కొన్ని రోజులు గర్భవాసం చేసుకొని వెళ్ళిపోయాడు. వాడు పుణ్యాత్మ అనే భావం మనం సంపాదించుకోవాలి. అక్కడ అధిదేవత కృష్ణుడు ఉన్నాడు కాబట్టి హే దేవకీ సుత గోవింద, దేవకీ కుమారుడైనటువంటి హే గోవింద, నువ్వు ఎటువంటి వాడు తెలుసా? వసుదేవ కుమారుడు, జగత్పతే, జగత్తుకే నువ్వు అధ్యక్షుడు. అలాంటి నువ్వేం చేయాలంటే దేహి మే తనయం కృష్ణ, నాకు మంచి తనయుడిని నువ్వు అనుగ్రహించాలి. త్వామహం శరణం గతః, నిన్ను నేను శరణాగతి చేస్తున్నా. 2వ శ్లోకం దేవదేవ జగన్నాథ, దేవాది దేవతలు, నేను ఎక్కడ వెళ్ళి నా జాతకం చూపిస్తే నీకు రాహు సరిగా లేదు, నీకు బుధుడు సరిగా చూడట్లేదు, శని బాగలేదు, గురు బలము లేదు అని చెప్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? సాధారణ దేవులే. నువ్వు ఎటువంటి వాడు? దేవదేవా, దేవతలందరికీ దేవ నువ్వు. కాబట్టి నిన్ను పూజ చేస్తే నా తలకాయను మార్చేస్తావు. ఏమీ లేదు, బుధుడు అలా చూస్తున్నాడా ఇలా తిప్పి పెట్టేస్తావు, గురుడు కింద చూస్తున్నావా గురుగుడిని తిప్పి పెట్టేస్తావు. కాబట్టి ఎలాంటి శక్తి నీ దగ్గర ఉంది కాబట్టి దేవదేవ జగన్నాథ గోత్ర వృద్ధికర ప్రభో, నా గోత్రాన్ని అభివృద్ధి చే. నేను పెళ్లి చేసుకున్నప్పుడు సంకల్పం చేసుకున్నాను ధర్మ ప్రజ అని. ఆ సంకల్పము పాడు కాకూడదు. ఎవరి ముందు చేశాను? అగ్నికి ముందు నేను చేశాను, సంకల్పం చేసుకున్నా. ఆ సంకల్పము సత్యంగా మారాలి కాబట్టి నా యొక్క గోత్రని అభివృద్ధి చేయి. గోత్ర వృద్ధికర ప్రభో, నేను ఈరోజు అడుగుతున్నాను, నువ్వు ఏదో 2-3 సంవత్సరం తర్వాత ఇవ్వడం కాదు. దేహి మేతనయం శీఘ్రం, తొందరగా
ఇంకా అంతే, 2 నెలలో మా భార్య గర్భవతి అయిపోవాలి. దేహి మే తనయం శీఘ్రం. సంతానమేమో సాధారణ సంతానం ఉండకూడదు, ఆయుష్మంతం, దీర్ఘాయుస్సుగా ఉండాలి. మంచిగా వాడికి సంతానం, సంతానానికి సంతానాన్ని చూసేంత వరకు సంతానం ఇవ్వాలి. ఆయుష్మంతం యశస్వినం. చాలామంది దీర్ఘాయుస్సుగా ఉంటాడు, కానీ లోకళ్ళ చెడ్డ పేరు అలా లేకుండా మంచి సద్యశోవంతులుగా యశస్వి అయినటువంటి సంతానాన్ని నువ్వు అనుగ్రహించాలి అని చెప్పి హోమం చేశాం. ఆ హోమం చేసిన సమయంలోనే అక్కడ ఒక వెన్న మండలం అంటే నవనీత మండలాన్ని పెట్టి దాంట్లో ఆవాహనం. ఆ నవనీతాన్ని ఎవరు పుచ్చుకుంటున్నారో సత్యంగా వాళ్ళకి సంతానం ఉంటుంది. నమ్మకమే ప్రధానం. అలాంటి గొప్ప హవనం ఈరోజు జరిగి, ఇంకొక పుణ్యమైన రోజు ఈరోజు కంచిలో కాంచీ మఠ సంబంధంగా ఈరోజు నరసింహ జయంతి. నిన్న కొన్ని పంచాంగంలో నరసింహ జయంతి, ఈరోజు కొన్ని పంచాంగంలో నరసింహ జయంతి. అది మాత్రం కాకుండా ఈరోజు వైఘాసి విశాఖం, సుబ్రహ్మణ్య స్వామి అవతరించినటువంటి ఉద్భవించినటువంటి ఒక రోజు. శరవణ పుహై అని చెప్తారు కదా, ఆ శరవణ భవ అని భగవానుడు సుబ్రహ్మణ్యుడికి పేరు. సాక్షాత్ పరమేశ్వరుడి కామ విజయము చేసినటువంటి పరమేశ్వరుడు పార్వతి అమ్మవారు ఇద్దరి యొక్క వీర్యముతో పుట్టినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉద్భవ దినం ఈరోజు. సాక్షాత్ గంగాదేవి, ఎందుకంటే ఆ వీర్యాన్ని ధరించే, ఆ అగ్నిని ధరించేటటువంటి శక్తి భగవానుడు ఎవరికి ఇవ్వలే. అప్పుడు వాయు భగవానుడి యొక్క ఉపకారముతో గంగా నదిలో శరవణ పొయ్హై అని చెప్తారు, అక్కడ వెళ్ళి 6 సంతతిగా అక్కడ ఉండగా కృత్తికాదేవిలు అంబాదులాని తత్ని రభ్రయంతి మేఘయంతి వర్షయంతి చుపుణీక అని చెప్తుంది వేదం. అలా 6 కృత్తికాదేవులు అందరూ వెళ్ళి ఆ కుమారుడికి, ఆ సుబ్రహ్మణ్య స్వామిని మంచిగా వాళ్ళకి పాలిచ్చి వాళ్ళని 6 కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కుమారులుగా ఉన్న సమయంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము చేత ఒక్క శరీరం 6 ముఖంగా ఉన్నట్టుగా అనుగ్రహాన్ని తీసుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామినే పరమ సాక్షాత్ పరమేశ్వరుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి కుమార గురు అనేటటువంటి ఒక గురు శబ్దముతో ప్రఖ్యాతిని పొందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతార జయంతి దినం ఈరోజు. ఎంత గొప్ప సుబ్రహ్మణ్య స్వామి, ఆ రోజే చెప్పాను నేను. మయూరాధిరూఢం అనేటటువంటి శ్లోకం, సుబ్రహ్మణ్య భుజంగం అనేటటువంటి ఒక గొప్ప కృతిని భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహిస్తున్నారు. తిరుచెందూర్ అని చెప్తాము కాదా, జయంతిపురం అని పేరు సంస్కృతంలో. శూర సంహార చేసిన వెంటనే పరమాత్మ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ పరలోకానికి అనుగ్రహించినటువంటి ఒక ప్రదేశమే తిరుచెందూర్ అని. సముద్ర తీరంలో భగవానుడు ఉంటాడు ఈరోజు. ఒక భగవత్పాదుల యొక్క చరిత్రలో కొంతమంది యొక్క ఆభిచారము చేత భగవత్పాదాచార్యుల వారికి కడుపు నొప్పి వచ్చినట్టుగా చరిత్రం వస్తుంది ఇదన్నీ కూడా. కానీ ఆయన స్వయం జ్ఞాని, స్వయం భగవానుడు. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పినట్టుగా మనము కోసం లోకంలో ఎవ్వరందరికీ శరీర వ్యాధి ఉన్నా ఆ వ్యాధికి నివృత్తి స్థలం ఎవరంటే తిరుచెందూర్ మురుగన్ పెరుమాళ్ సుబ్రహ్మణ్యం. లిస్టే ఇస్తున్నారు అక్కడ. అపస్మార కుష్ఠ క్షయార్ష ప్రమేహ జ్వర ఉన్మాద గుల్మాది రోగ మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే అని చాలా విశేషంగా. ఏ రోగమైన ఉండొచ్చు. అపస్మారం అంటే ఫిట్స్, ఈ నరాలకి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి ఉంటే. కుష్ఠం అని చెప్తారు, కుష్ఠరోగం అని చెప్తారు. కొంతమంది కుష్ఠ వ్యాధితో అనుభవిస్తారు. క్షయం అంటే టీబీ, క్యాన్సర్, ఇవన్నీ క్షయం. ఆర్ష ప్రమేహ మూత్ర వ్యాధులు ఉంటాయి కొంతమందికి, యూరిన్, జ్వరాలు, ఉన్మాదం అంటే ఆరోగ్యంగా ఉంటారు, పిచ్చి పట్టిపోతుంది, ఉన్మాద, గుల్మం, ఇలాంటి ఎన్నో వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులన్నిటికీ నివృత్తిప్రదమైనటువంటి దేవుడు
మన సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఆ శ్లోకంలో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా తిరుచెందూరుకు వెళ్తే ఎల విభూతి అని ఇస్తారు. ఎల విభూతి అని తిరుచెందూరులో కుడుప, అది ఒక ఆకులు విభూతి అని చెప్తారు. ఒక ఆకు లోపట ఉంటుంది ఆ విభూతి. ఆ విభూతిని మనం పెట్టుకోలక్కర్లేదు. భగవత్పాదాచార్యులు వారు చెప్తున్నారు ఇక్కడ, విలోక్య పత్రభూతిం విలోక్య, ఆ పత్రభూతిని మనం కన్నుతో చూస్తే చాలు మన వ్యాధులన్నీ పోతుంది. కానీ మనం ధరిస్తే నోట్లో వేసుకుంటే చెప్పడానికే ఏమీ లేదు. అలాంటి గొప్ప సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్పత్తి రోజు ఈరోజు. కాబట్టి మనందరం కూడా ఈరోజు సాయంత్రం తిరుప్పుగళ్ అని అరుణగిరినాథుడు వాళ్ళు చేసినటువంటి